ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. నా కూతురు లాంటి దాన్ని మీరు ఇంకో కోణంలో దాన్ని చేస్తున్నారు. నేనే సంతోషిస్తా. ఎందుకు అబద్ధం చెప్పాడు ఆయన ఒకసారి కలిశానని? ఆ అవసరం ఏంటి నాకు? మీరు చెప్పండి. నన్ను క్వశ్చన్లు వేస్తున్నారుగా, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. దానికి ఏంటండి మాట్లాడరు? అంటే ఒక్కసారి ఆ ఇంటికి వెళ్ళానన్నాడు. చాలాసార్లు ఆయన సెల్ ఫోన్ టవర్ తీస్తే అక్కడ చాలాసార్లు వెళ్ళాడు అక్కడికి. నాకు పని వాళ్ళు చెప్పారు. ఏంటి అవసరం అంటున్నాను నేను. అబద్ధం చెప్పాల్సిన అవసరం. నేను రెండోసారి వెళ్ళినప్పుడు వీడియో చూపించాగా, అంత ఈజీగా ఇన్స్టా రీల్ చేసుకుంటున్నాడు. నా ప్లేట్లో తింటా, నా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటా, ఆమెమో ఇంటర్వ్యూలు నేను కొనిచ్చిన సోఫాలో కూర్చుంటా ఇంటర్వ్యూలు ఎత్తున్నామా. నా డబ్బులతో నన్నే నా మీదకి వచ్చి పొడుస్తున్నారు. నేను అమ్మాయి హర్ట్ అయిందని, ఆ అమ్మాయి చేసిన వాటికి నేను చాలాసార్లు హర్ట్ అయ్యా, కానీ నాకు యోగం లేదు, సారీ చెప్పించుకునే యోగం లేదు. నేను సారీ, ప్లీజ్, ఐ లవ్ యూ, కలిసి ఉందామని మొన్న మే వరకు పెట్టా. అవి కూడా స్క్రీన్ షాట్లు పెట్టా. మరి మే వరకు ఒక మొగుడు ట్రై చేస్తుంటే పెళ్ళానికి ఉండటానికి ఈయన పెద్ద మనిషి కూర్చోబెట్టి, నువ్వు చేసుంటే చేయబాక, మంచిగా ఉండు అని చెప్పొచ్చుగా. డైరెక్ట్ అటాక్ ఏంటి అసలు? నిన్న ఏం అవసరం మీడియాలో పెడతానికి? మేము ఆయన పేరు చెప్పామా? ఆయన పేరు చెప్పామా? ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు నా సపోర్ట్ లేదు అది ఇదని? మళ్ళీ నేను చేస్తున్నా అప్పుడు ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నాడు? నరేంద్ర గారు సెటిల్మెంట్ చేశారు, జెంటిల్మెన్ సెటిల్మెంట్. నేను చెప్తాను, నాకు క్యారెక్టర్ ఉంది ఇలాంటి విషయాల్లో. ఎందుకంటే మాకు కూడా తెలుసు, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మాకు పరిచయం. ఇలాంటి విషయాల్లో నిజంగా అంత క్యారెక్టర్ ఉంటే నిజం చెప్పాలి. విషయాల్లో ఆయన ఎప్పుడు జోక్యం చేసుకోవటం కానీ, లేకపోతే ఇలాంటి ఎఫ్ఐఆర్లు కానీ ఇంకోటి కానీ ఎప్పుడు ఆయన మీద ఆ మచ్చ లేదు. నిజానికి నాకు తెలుసు సార్. నాకు తెలియదు ఎవరి గురించి. నేను సినిమాలు చేసుకుని నా పని నేను చేసుకుంటా. నేను వీడియోలు కూడా చూడను. నాకు ఎవరో కూడా తెలియదు. మూర్తి అనేవాడు ఎవడో తెలియదు. ఆ రోజు దానికి ముందు డిస్కషన్ పెట్టారు, ఆవిడ ఆయనతో మాట్లాడుతుందని చూశాను, వెళ్ళాను. నా ఫ్రెండ్స్ చెప్పారు ఆయన గురించి. వెళ్ళి ఆ రోజు పరిచయం చేసుకున్న, అంతవరకు తెలుసు. నేను చెప్పా, మీ ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్సేనండి అని, స్వామి మాలేసుకుని చెప్పా. మరి ఎందుకు అబద్ధం చెప్పాడంటే మీరు మాట్లాడరు. నేను చూపించే కదా, రేపు ప్లేట్లో తింటాం తప్ప, ఇవన్నీగా నేను తప్పంట్లా. నువ్వు ఒక్కసారి వెళ్ళా అని చెప్పావు చూడు, అది తప్పు. ఉన్నది చెప్పు. నేను ధైర్యంగా చెప్పాగా, నేను ధైర్యంగా ఒప్పుకున్నా. వాళ్ళు ఒప్పుకుంటారా తప్పులు చేసినాయి? గౌతమి ఒప్పుకుంటుందా? చూపించారు. అది మీ ఇల్లేనా? మీ ఇంట్లోనే, మీ డైనింగ్ టేబుల్లోనే ఆయన కూర్చుని తింటున్నది వీడియోనేనా? మీరు వెళ్ళండి ఒకసారి, ఆ డైనింగ్ టేబుల్ చూడండి, అక్కడ ఉందా? మరి మార్చేస్తారేమో ఇప్పుడు ఇల్లు. త్వరగా ఇప్పుడు ఎవరు మనిషిని పంపించండి, బ్యాక్గ్రౌండ్ చూడండి. అది కాకపోతే మీ చెప్పుందా, కొట్టండి చెప్పుతో. హీరోనే కదా, కొడితే మా పరుగు పోద్ది కదా, కొట్టించుకుంటా. ఆయనదే కండి ఇన్స్టాగ్రామ్ ఇది. ఈ ప్లేట్ నాది, ఓకే. ఆ కింద డైనింగ్ టేబుల్ నాది, ఓకే. వెళ్ళటం కూడా తప్పంట్లా. ఒకసారి వెళ్ళాను ఎందుకు చెప్పాడు? ఓకే, ఒకసారి చెప్పాడు అనేది మీ అభ్యంతరం. బేసిక్ వెళ్ళటాన్ని మీరేం తప్పట్లా. ఓకే. రెండోది, సరే మీ బాబుతో ఆడుకున్నాడు, తప్పే ఉందండి. పసిపిల్లడితో నేను మీ ఇంటికి వచ్చినా కూడా బాబుతో ఆడుకుంటాను కదా. అందులో నా కొడుకు నేను నాకు చూపించట్లా. ఓకే, ఎందుకు చూపించట్లా? మీరు మీ భార్య డైవర్స్ దాకా వచ్చారు, గొడవలు పడుతున్నారు. అయితే నేను మా ఆవిడ చూసుకుంటాం. నా కొడుకు ఏం చేశాడు? చచ్చిపోన్నా నేను. నా బాబుతో ఎట్లా ఉంది రిలేషన్ అనేది మీకు చూపించా. చంపేస్తానని కూడా చెప్పారు. అబద్ధాలకైతే అండి నేను మీకు ఎందాక ఫస్ట్ బర్త్డే చేయలేదంది చూపించా, అన్నప్రశ్న చేయలేదంది చూపించా కదా. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇప్పుడు ఇదంతా టాపిక్ ఏంటంటే జిస్మత్ ఓనర్, జిస్మత్ ఓనర్. ఎందుకు అంత ప్రూవ్ చేసుకుంటున్నావు? జిస్మత్ ఓనర్ నువ్వేనని. నువ్వు కాకపోతేనే కదా ప్రూవ్ చేసుకునేది. నీ నోటితో నేను చెప్పావు మొత్తం నేనే, నా ఐడియా అని. అది వినిపినా? I want to give credit to Mahesh because atanu day and night I see that because I know him very well. Day and night కష్టపడతాడు, and Gautam also complete గా కష్టపడి తన డ్రీమ్, I mean this is not his dream, I know that, but this is like his baby, their baby, okay? And ఎన్నుండాల్సింది నేను మాట్లాడాలనుకుంటున్నాను.
ఎందుకంటే జిస్మత్ ఈజ్ మై బేబీ. ఎగ్జాక్ట్లీ దాని గురించి మాట్లాడాలనుకోవట్లా. ఎన్ని అయినాయో, ఎంత రెవెన్యూస్ ఎంత అయినాయో అందరికీ తెలుసు. అవును. అలా పడిపోతున్నప్పుడు మళ్ళీ నా సపోర్ట్. ఓకే, మేము ఆ వీడియోలు ఎందుకు ప్లే చేయట్లేదంటే అది వేరే ఛానల్స్ కావటం వల్ల మాకు ఏంటంటే వాళ్ళ రిపోర్ట్ కొడితే యూట్యూబ్ లో స్ట్రైక్ అవుతుందని. 40 రోజుల నుంచి కిస్మత్ నేనే 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 ఆమె చెప్పిందిగా. కిస్మత్ బ్రాండ్ సింగిల్ వీడియోతో అమ్మాయి అబద్ధం చెప్పింది. ఇంకా అమ్మాయి అబద్ధాలు చెప్పిన నేను ప్రూవ్ చేయనా? కాదండి, కిస్మత్ బ్రాండ్ మీ పేరు మీద ఉందా ఆవిడ పేరు మీద ఉందా? ఈ భోగి పండుగ వస్తున్న టైంలో లేడొచ్చు. ప్లీజ్ ఒక్క అడిగినప్పుడు ఒక సినిమా తెలుసు, అది ప్రమోషన్ సింధూరం వచ్చింది కాబట్టి ఇంకొకటి తీసాడు. అది ఇంకా మరి రిలీజ్ అయిందో లేదో